ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఒక్కొక్కరి ఖాతాలోకి 15,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అయితే నిధులనైతే విడుదల చేసింది. సో ఈ డబ్బులు అనేది మీకు రావాలి అంటే మీరు ఒక 2 పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పనులు చేసుకుని బ్యాంక్ అకౌంట్ కనుక మీకుంటే ఈజీగా మీకు 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకని అంటే మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్స్ దాకా ఎలాంటి మార్పులు చేర్పులు చేసినా మన ఛానల్లో వీడియో చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మన వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేసేయండి. వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ అయితే పొందుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు అయితే వారికి పంపిణీ అయితే చేస్తుంది. సో ఇది ఎవరికి వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది అనే విషయానికి వస్తే, ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ స్కీమ్ కింద, అంటే PM స్వనిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి గతంలో 10,000 రూపాయలు స్టార్టింగ్ లోన్ కింద ఇచ్చేవాళ్ళు, తర్వాత 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తర్వాత 3 లోన్ కింద 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. స్టార్టింగ్లో మనం ఏం చేస్తామంటే వడ్డీతో కూడా కలిపి EMI అమౌంట్ అయితే కడతాము. అనంతరం మనం కట్టినటువంటి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనం కట్టాల్సినటువంటి డబ్బులను తీసుకొని ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి మన ఖాతాలకైతే వేసేస్తుంది. అయితే ఇప్పుడు గతంలో మనకి ఇస్తున్నటువంటి ఏదైతే 10,000 రూపాయలు ఉందో ఈ 10,000 రూపాయలని కాస్త 15,000 రూపాయలకైతే స్టార్టింగ్ లోన్ చేశారండి. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి మీరు కానీ చిరు వ్యాపారాలు ఎక్కడైనా సరే, మీకు చిన్న షాప్ ఉన్నా సరిపోతుంది, లేదా మీకు ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, సో మీకు కుట్టు మిషను, సో ఇలాంటివి ఏమైనా సరే మీ ఇంట్లో ఉన్నా మీరు ఈజీగా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ పొందొచ్చు. సో డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. సో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఏదైనా చిన్న షాప్ పెట్టుకున్నా సరే ఆ షాప్ దగ్గర ఒక ఫోటో తీసుకోండి. మీరు ఆర్పిని కనుక కలిసినా, లేదా బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మేనేజర్ని కలిసినా, లేదంటే ఫీల్డ్ ఆఫీసర్ని కలిసినా వెంటనే మీకు PM స్వనిధి పథకానికి సంబంధించి మాకు ఈ విధంగా స్ట్రీట్ వెండర్ స్కీమ్ కింద లోన్ కావాలని చెప్పి పెట్టుకుంటే స్టార్టింగే మీకు 15,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. అనంతరం అది మీరు కట్టేశాక 25,000 రూపాయలు అయితే ఇస్తారు. అంతకుముందు మనకి 20,000 సెకండ్ లోను, కానీ ఇప్పుడు 25,000 చేశారు. సో తర్వాత మనకు థర్డ్ లోన్ వచ్చేసి డైరెక్ట్గా 50,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అయితే 50,000 రూపాయల లోన్కి మాత్రం సిబిల్ అయితే చూస్తుంది బ్యాంక్ అనేది. సో మధ్యలో మీకు 25,000 రూపాయల లోన్ కానీ మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. సిబిల్ ఆటోమేటిక్గా కొంచెం అటు ఇటు ఉన్న ఇచ్చేస్తారు. కానీ 50,000 రూపాయల లోన్కి మాత్రం సిబిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి థర్డ్ ఆప్షన్కి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీకు ఓడీస్ అనేటివి బయట ఎక్కడ జనరేట్ కాకుండా చూసుకోండి. తీసుకున్న లోన్ తీసుకున్నట్టు మీరు కట్టేస్తే మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా మీ ఖాతాలోకి అయితే వచ్చేస్తుంది. సో మీకు మొత్తంగా 50,000 రూపాయల వరకు బ్యాంక్ అకౌంట్ ఉండి PM స్వనిధి పథకం కింద మీరు కనుక అప్లై చేసుకుంటే 15,000 రూపాయల నుంచి ఫస్ట్ లోన్ ఇస్తారు. అది కట్టేస్తే 25,000 రూపాయల లోన్ ఇస్తారు. అది కట్టేస్తే 50,000 రూపాయల లోను. సో మీకు వితౌట్ ఇంట్రెస్ట్ అనమాట, వడ్డీ లేని రుణం అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే ఆ పని అయితే మీరు చేసుకోండి. మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.